మహిళకు ఏటా రూ. 1,00,000. అవును. ప్రతి మహిళకు ఏటా రూ. 1,00,000. తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 2,500 అదనంగా వస్తాయి. నిరుద్యోగుల కోసం పహాలే నౌకరీ పక్కీ స్కీమ్ అమలు. ఏడాది పాటు ఇంటర్న్షిప్. ప్రతి నెల 8,500 సాయం. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఉపాధి హామీ కూలీ 400కు పెంచుతాం. బీజేపీ కేవలం ధనిక వర్గాల కోసమే పనిచేస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే పేదవారి కోసం పనిచేస్తాం. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మారుస్తుంది, రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే మహిళలకు ఏటా రూ. 1,00,000 ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి ఇంట్లో నుంచి ఓ మహిళను ఎన్నుకొని ఆమె ఖాతాలో నెలకు 8,500 చొప్పున జమ చేస్తామని తెలిపారు. తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన అదనంగా మరో 30,000 అందుతాయని కూడా చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తుందని, కేంద్రంలోనూ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే గ్యారెంటీలను దేశమంతా అమలు చేస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా ఈయనైతే ప్రస్తావించారన్నమాట. సో ఎవరు కూడా మంచి అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి అని పేదల పక్షాన్ని నిలిచే ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేనైతే తెలియజేశారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని